పంచాంగం మార్చ్ 11, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి త్రయోదశి ఉదయం 8:14 నుంచి మరుసటి రోజు ఉదయం 9:11 వరకు నక్షత్రం అశ్లేష ఉదయం 12:51 నుంచి మరుసటి రోజు ఉదయం 2:15 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:52 వరకు యమగండం ఉదయం 9:28 నుంచి 10:57 వరకు సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 రాశిఫలాలు ముందుగా మేషరాశి సమయాన్ని వృధా చేయకుండా వాస్తవంలో జీవించండి. అనవసర ఖర్చులు తగ్గించుకొని ధనాన్ని ఆదా చేయండి. ఒత్తిడి తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి పొగాకు మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామి సలహాలు పాటించండి. తదుపరి వృషభరాశి ధననష్టం కలిగే అవకాశముంది కాబట్టి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకోండి. దగ్గరవారి మధ్య ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం నమ్మకం పెంపొందించుకోవాలి. అనుకున్న సమయానికి పని పూర్తి చేయటానికి ప్రణాళిక రూపొందించుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిత్రులతో గడిపేటప్పుడు ఆర్థిక ఖర్చుల పట్ల జాగరూకతతో వ్యవహరించండి, లేకపోతే ధన నష్టం సంభవిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. ప్రేమలో నిరాశకు గురవుతారు. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి ఆరోగ్యకరమైన ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశివారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పొదుపు అలవర్చుకోండి. ఆధ్యాత్మిక గురువు లేదా పెద్ద మనిషిని కలిసి సలహాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మేషరాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృషభ రాశివారికి ధననష్టం కలిగే అవకాశముంది. మిథున రాశివారు ఆర్థిక ఖర్చుల పట్ల జాగరూకతగా వ్యవహరించండి. కర్కాటక రాశివారు ఆర్థిక పొదుపు అలవర్చుకోండి. సింహరాశి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. స్నేహితులతో సమయాన్ని గడపటం వల్ల మేలు జరుగుతుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు ఎదుగుదలకు సహాయపడతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి సంతృప్తికరమైన జీవితం కోసం మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ప్రయాణికులు వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ సమయాన్ని సహోద్యోగితో గడుపుతారు. తదుపరి తులారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక మదుపు లాభదాయకం. కార్యాలయంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. మీ ఆవేశాన్ని జీవిత భాగస్వామిపై ప్రదర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి ఏ పనైనా సకాలంలో పూర్తి చేసేస్తారు. ఈ రాశివారు ధనాన్ని అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కోసం ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోండి. జీవిత భాగస్వామి మీ గురించి ఆందోళన చెందుతారు. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. కార్యాలయంలో నైపుణ్యాలను కేంద్రీకరిస్తే విజయాలు సాధిస్తారు. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కన్యారాశివారు భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. తులారాశివారు ఆర్థిక మదుపు చేయటం మంచిది. వృశ్చిక రాశివారు కార్యాలయంలో నైపుణ్యాలను కేంద్రీకరిస్తే విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరిస్తే తిరిగి సకాలంలో చెల్లించండి. దీంతో ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. ప్రేమానుభూతి పొందుతారు. ఖాళీ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన రోజు కాగలదు. తదుపరి మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరులకు ధన సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. కార్యాలయంలో సానుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి అనుకూలమైన ఫలితాల కోసం ఓర్పుతో ప్రయత్నించండి. ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. మీ వృత్తిపరమైన శక్తిని కెరీర్ పెరుగుదలకి వాడండి. కార్యాలయంలో అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీ నైపుణ్యాలను కేంద్రీకరించి కార్యాలయంలో విజయాలు సాధించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇతరుల సహాయ సహకారాలు లేకుండా ధనార్జన చేయగలరు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల ప్రయాణం వాయిదా పడుతుంది. కార్యాలయంలో స్పెషల్గా ఫీల్ అవుతారు.
ఈ రాశివారికి వారు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మకర రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుంభరాశివారు కార్యాలయంలో అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీనరాశివారు ధనార్జన చేస్తారు.